హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 2022 సెప్టెంబర్ 7న యాపిల్ తన కొత్త ఉత్పత్తిని విడుదల చేసింది. ఆ ఉత్పత్తి ఏమిటంటే ఐఫోన్ 14. యాపిల్ యొక్క ఈ తాజా ఐఫోన్ గత సంవత్సరం 13 మోడల్తో చాలా పోలికలు కలిగి ఉంది. ఇందులో గమనించదగిన అప్గ్రేడ్లు చాలా తక్కువగా ఉన్నాయి. లాంచ్ ఈవెంట్లోనే ఇది స్పష్టమైంది. ఐఫోన్ 14లో యాపిల్ ఏదో ప్రత్యేకమైన ఆఫర్ చేయబోవడం లేదని, అయినప్పటికీ దీని అమ్మకాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడలేదు. వాస్తవానికి ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యాపిల్ స్టోర్ల బయట రాత్రంతా పొడవైన క్యూలలో నిలబడ్డారు. ఈ ప్రజలు అలాంటి ఫోన్ను కొనడానికి వేచి ఉన్నారు. దానిలో కొత్తదనం ఏమీ లేదు. అదేవిధంగా గత సంవత్సరం కూడా యాపిల్ 240 మిలియన్లకు పైగా స్మార్ట్ ఫోన్లు విక్రయించింది. ఇందులో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే 80% కంటే ఎక్కువ కొనుగోలుదారులు ఇప్పటికే ఐఫోన్ను ఉపయోగిస్తున్నవారే. అయితే యాపిల్ ఏం చేస్తోంది? ప్రత్యేకమైన ఆఫర్లు లేకపోయినా కస్టమర్ల సంఖ్య తగ్గకుండా పెరుగుతూనే ఉంది. ఫ్రెండ్స్, ఈ ప్రశ్న మన మనసులో ఎప్పుడో ఒకసారి తప్పక వచ్చి ఉంటుంది. దీని వెనుక ప్రధాన కారణం యాపిల్ యొక్క ఈ కుటీల విధానం. దీనిని ఆర్థిక శాస్త్ర ప్రపంచంలో ప్లాన్డ్ ఒబ్సోలెసెన్స్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ప్లాన్డ్ ఒబ్సోలెసెన్స్ అంటే ఏమిటి? దీని ద్వారా యాపిల్ తన వినియోగదారులకు కొత్త ఐఫోన్ కొనుగోలు చేయమని ఎలా ఒత్తిడి చేస్తుంది. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఒకవేళ మనం చూస్తే యాపిల్ మాత్రమే కాదు, ప్రపంచంలోని దాదాపు అన్ని పెద్ద కంపెనీలు ఈ వ్యూహాన్ని అనుసరిస్తాయి. చిన్న వ్యాపారులు కొత్త కస్టమర్లను సంపాదించడంపై దృష్టి పెడితే, పెద్ద బ్రాండ్ల లక్ష్యం ఇప్పటికే తమ ఉత్పత్తులను వినియోగిస్తున్న వారిని టార్గెట్ చేయడం. ఒక ఉత్పత్తిని కొనడానికి కస్టమర్కు ఒక బలమైన కారణం ఉండాలి కదా. ఒకే రకమైన వస్తువును కస్టమర్ ఎందుకు మళ్ళీ కొంటాడు? ఫ్రెండ్స్, దీని వెనుక అనేక రకాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్రపంచంలో ప్రతి సంవత్సరం దాదాపు 1.5 బిలియన్ స్మార్ట్ ఫోన్లు విక్రయించబడుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? స్పష్టంగా తక్కువ నాణ్యత ఉత్పత్తులు. ఎందుకంటే తయారీదారులు తమ అమ్మకాలను పెంచడానికి ఫోన్లను త్వరగా పాడైపోయేలా లేదా దెబ్బతినేలా డిజైన్ చేస్తున్నారు. ఈ రోజు ఈ మార్కెట్లో అనేక డిజైన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. తద్వారా ప్రజలు వాటి వైపు ఆకర్షితులు అవుతున్నారు. దెబ్బతిన్న ఫోన్ రిపేర్ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు కొత్త మోడల్ను కొనడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా కంపెనీలు స్మార్ట్ ఫోన్ బ్యాటరీ, స్క్రీన్, కెమెరా మరియు సాఫ్ట్వేర్ను 18 నెలలు మాత్రమే మంచి పనితీరు కలిగి ఉండేలా డిజైన్ చేస్తున్నాయి. ఫ్రెండ్స్, మీకు కూడా అనిపించవచ్చు ఇలాంటి పనులు చౌకైన చైనీస్ బ్రాండ్లు మాత్రమే చేస్తాయని. యాపిల్ తన కస్టమర్లతో ఇలా ఎప్పుడూ చేయదని. కానీ నిజం ఏమిటంటే ఈ జాబితాలో యాపిల్ పేరు కూడా ఉంది. ఇది ఇప్పటికే నిరూపించబడింది. యాపిల్ తన పాత ఫోన్లను సాఫ్ట్వేర్ అప్డేట్ల ద్వారా నెమ్మదిగా చేస్తుంది. 2017లో ఇలా చేసినందుకు యాపిల్కు $310 మిలియన్ జరిమానా విధించబడింది. కానీ ప్రతి కంపెనీ యాపిల్ లాగా తమ అమ్మకాలను పెంచడానికి ఈ ట్రిక్ను ఉపయోగిస్తుందా? అస్సలు కాదు. బదులుగా ఎక్కువ డ్యూరబుల్ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలు వేరే ట్రిక్లను ఉపయోగిస్తాయి. ఈ వ్యూహాన్ని ఈ రోజు యాపిల్ మరియు ఇతర స్మార్ట్ ఫోన్ తయారీదారులు కూడా అనుసరిస్తున్నారు. ఈ కంపెనీలు చాలా తెలివిగా కొత్త రంగులు మరియు డిజైన్లతో ప్రతి సంవత్సరం కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేశాయి. ఇవి వాస్తవానికి పాత మోడళ్ల నుండి పెద్దగా భిన్నంగా లేదా ప్రత్యేకంగా ఉండవు. అయినప్పటికీ తమను తాము అప్డేట్ గా ఉంచుకోవడానికి, సోషల్ స్టేటస్ ను నిర్వహించడానికి ప్రజలు ఈ కొత్త మోడల్ను కొనుగోలు చేస్తారు. ఈ విషయంలో యాపిల్ పేరు అగ్రస్థానంలో ఉంది. ఇది 2011 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఒక గ్రాండ్ ఈవెంట్ ద్వారా కొత్త ఐఫోన్ లాంచ్ చేస్తుంది. ప్రతిసారి ఇప్పటి వరకు అత్యుత్తమ ఐఫోన్ అనే వాగ్దానంలో, కానీ ఈ వాగ్దానం కేవలం 12 నెలల వరకు మాత్రమే నిలబడుతుంది. ఫ్రెండ్స్, ఈ డైనమిక్ ఒబ్సోలెసెన్స్ అనేది 3 వైపుల పజిల్లో ఒక భాగం మాత్రమే. దీని రెండవ భాగం డిజైర్ కాన్ఫ్యూమరిజం. అంటే ప్రజల మధ్య కొత్త వస్తువులు కొనుగోలు కేవలం అవసరానికి మాత్రమే పరిమితం కాదు, అది ఆనందం యొక్క సాధనంగా మారింది. వాస్తవానికి ఏదైనా కొన్న తర్వాత కస్టమర్కు స్వల్పకాలిక ఆనందం లభిస్తుంది. మీరు కూడా ఇలా అనుభవించి ఉంటారు. మీరు ఏదైనా కొనడానికి చాలా ఉత్సాహంగా ఉన్నప్పుడు దాన్ని కొన్న ఒక వారం తర్వాత దాన్ని చూసే అంత ఆనందం కలగదు. కన్సూమర్ల ఈ ప్రవర్తన కారణంగా ప్రపంచంలోని అనేక పెద్ద కంపెనీలు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాయి. అంతేకాకుండా ఈ పజిల్ యొక్క మూడవ భాగం ఇండస్ట్రియల్ ఎరా. ఈ యుగంలో కంపెనీలు టెక్నాలజీలో గతంలో కంటే చాలా అభివృద్ధి చెందాయి. దీని సహాయంతో తక్కువ సమయంలో మరియు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తులను తయారు చేయగల ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మించబడింది. ఈ విధంగా ఈ అన్ని విషయాల కలయికతో మార్కెట్ చాలా సంవత్సరాల క్రితమే కొత్త రంగులు, డిజైన్లు మరియు కొత్త మోడళ్లతో నిండిపోయింది. దీని కారణంగా ప్రజలు షాపింగ్ పై అత్యధిక ఆసక్తి చూపడం ప్రారంభించారు. అవసరం లేని వస్తువులను కూడా కొనడం మొదలుపెట్టారు. 1990లో ఫాస్ట్ ఫ్యాషన్ పేరుతో విషయాలు మరింత దిగజారాయి.
ఫ్రెండ్స్, ఫాస్ట్ ఫ్యాషన్ అంటే ట్రెండింగ్ క్యాట్వాక్ లో లేదా ఏదైనా సెలబ్రిటీ ధరించిన దుస్తులను చాలా తక్కువ ధరకు విక్రయించడం. ఈ ట్రెండీ దుస్తులు మార్కెట్ లో చాలా వేగంగా చేరుతాయి. డిజైన్ నుండి షాపులలోకి చేరడానికి గరిష్టంగా 15 రోజులు పడుతుంది. ఇప్పుడు ఈ సమయంలో చూస్తే ట్రెండ్లు ప్రతి 2 వారాలకు మారుతున్నాయి. దీని కారణంగా స్టాక్ ను చాలా త్వరగా మార్చాల్సి వస్తుంది. దీని ఫలితంగా టెక్స్టైల్ ఇండస్ట్రీలో 85% భాగం అంటే దాదాపు 92 మిలియన్ టన్నుల వ్యర్థం ప్రతి సంవత్సరం చెత్తలో కలిసిపోతుంది. ఫ్రెండ్స్, టెక్ ఇండస్ట్రీ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. మన జీవితంలో ఎలక్ట్రానిక్స్ వాడటం చాలా ఎక్కువగా పెరిగింది. ప్రతి సంవత్సరం 54 మిలియన్ టన్నులు ఈ వ్యర్థం ఉత్పత్తి అవుతుంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇందులో కేవలం 20% మాత్రమే రీసైకిల్ అవుతుంది. కానీ మనకి ఈ విషయాలతో పెద్దగా సంబంధం లేదు. మనం ఈ రోజు కూడా కంపెనీలు 100 సంవత్సరాల క్రితం రూపొందించిన ఈ ట్రాప్ లో చిక్కుకున్నాము. ఈ కంపెనీలు ఈ రోజు మరింత చౌకైన మరియు తక్కువ నాణ్యత ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. తద్వారా మనం ఆ వస్తువును ఎక్కువ కాలం ఉపయోగించలేము. ఈ ట్రాప్ లో బాగా చిక్కుకోవడానికి కంపెనీల వద్ద ఇప్పుడు క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేయించే ఆప్షన్ కూడా ఉంది. అంటే దీన్ని కొనలేని వారు కూడా ఈ ట్రాప్ నుండి తప్పించుకోలేరు. ఈ రోజు చాలా మంది ఐఫోన్లు ఉన్నవారు వాస్తవానికి దాన్ని కొనగల సామర్థ్యం లేనివారు ప్రజలు ఆలోచించకుండా క్రెడిట్ కార్డుతో దీన్ని కొంటారు. ఆ తర్వాత వారు వడ్డీ రూపంలో దాని అసలు ధర కంటే చాలా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఐఫోన్ ప్రజల మనసులపై ఎంతగా ఆధిపత్యం చెలాయిస్తుందంటే క్రెడిట్ కార్డుతో చెల్లించే మొత్తం మరియు వడ్డీని కూడా లెక్కించాలనే అవసరం వారికి అనిపించదు. ఇదే విషయం ఈ రోజు ప్రతి కంపెనీ కోరుకుంటుంది. ఈ రోజు చాలా మంది ప్లాన్డ్ ఒబ్సొలెసెన్స్ కన్స్యూమర్లకు నిజంగా అన్యాయమని భావిస్తారు. కానీ ఫ్రెండ్స్, దీనికి కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే కంపెనీలు ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనకరంగా ఉంటుంది. కంపెనీలు అభివృద్ధి చెందినప్పుడు లక్షలాది కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఫ్రెండ్స్, ఉదాహరణకు బల్బు తిరిగి వెళితే కాలిఫోర్నియాలోని ఒక ఫైర్ స్టేషన్ లో 120 సంవత్సరాలుగా పాడవని ఒక బల్బు ఉంది. ఈ బల్బు 19వ శతాబ్దం టెక్నాలజీతో తయారు చేయబడింది. కాబట్టి మీ పాత మోడల్ ఫోన్ బాగా పనిచేస్తుంటే అయినప్పటికీ దాన్ని అప్డేట్ చేయాలనే ఆలోచన వస్తే ఈ బల్బు గురించి ఒక్కసారి తప్పక ఆలోచించండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.